జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. మీ పనిపంతులు అందరికీ రేపు ఆంగ్ల సంవత్సరం అండి. దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా చాలా విధాలుగా దేవాలయాలకు పోవడం, వింత చేష్టలుగా కేకులు కట్ చేయడం, మరియు ఇది ఒక పండుగ మాదిరిగా దీన్ని రూపొందించినారు. మరి ఈ ఆంగ్ల సంవత్సరం ఏమైనా మనకు పేరు తెచ్చిందా, లేదా తద్వారా దాని నుంచి ఎవరికైనా పంచాంగరీత్యా జాతకాలు మారుతున్నాయా అనేది చూసుకున్నట్లయితే, ఎవరే కానీ మనమందరం కూడా హిందువులము. హిందువుల యొక్క హిందూ ధర్మం ప్రకారంగా మనకు ఉగాది పండగ ముఖ్యమండి. ఉగాదిని మనము పర్వదినంగా భావించుకొని ఆ రోజు నుంచి మనము ఆ సంవత్సరం ఇలా కూడా జరుపుకునేటువంటి పండుగలన్నీ కూడా అప్పటి నుంచి మళ్ళీ మొదలవుతాయి. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అనేది కేవలం క్యాలెండర్ పరంగా డేట్లు మారడానికే తప్ప జాతక పరంగా కానీ మిగతా ఎలాంటి పండుగకు సంబంధించి ఈ యొక్క 1వ తారీఖు ఎవరికీ కూడా పెద్దగా ఉపయోగపడదు. కేవలం క్యాలెండర్ పరంగా మాత్రమే జనవరి నెల నుంచి మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ఆంగ్ల సంవత్సరం, దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. దయచేసి ఎవరైనా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాన్ని పెద్దగా భావించుకొని దీనికి సంబంధించి ఏదో పండగ మాదిరిగా దీన్ని రకరకాలుగా చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా అలాంటివి చేయకండి, అందరూ కూడా గమనించుకోండి. ముఖ్యంగా పెద్దలు మీ యొక్క పిల్లలకు చెప్పుకోండి, అరే నాయన ఇది ఆంగ్ల సంవత్సరానికి సంబంధించింది, మన ధర్మం ప్రకారంగా అలాంటివి మనం చేయకూడదు, కావున మీరు అవి చేయకండి అని చెప్పండి. అంతేకాకుండా మీ పిల్లలకు కూడా భయం భక్తి పెట్టుకోండి. పెద్దలంటే నమస్కారము, కాళ్లకు నమస్కారము, మర్యాద, వాళ్ళతో మాట్లాడే విధానము అవన్నీ కూడా తెలపండి. ఇప్పుడున్నటువంటి కాలంలో పిల్లలు అనే వాళ్ళందరూ కూడా చాలా విధాలుగా దారి తప్పిపోతున్నారు. కావున మీ యొక్క పిల్లల్ని ధర్మము అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, లోకంలో ఏ విధంగా తిరిగితే మనం ఎవరితో ఏ విధంగా ఉంటే మంచిది అని చెప్పేసి వాళ్ళకు నేర్పివ్వండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.